పేరు దేవి అండి. ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. గోంగూరని శుభ్రంగా వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇసుక లేకుండా కడుక్కోవాలి. శుభ్రంగా గోంగూరని మొత్తం వేసేసుకోవాలి. ఇలాగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసిన తర్వాత 4 పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న టమాటాలు నేను 3 తీసుకున్నాను. ఈ 3 వేసుకుని ఇలా నొక్కి పెట్టుకుని కుక్క పెట్టేసుకోవాలండి. 1/2 కేజీ రొయ్యలు అండి ఇవి. 1/2 కేజీ రొయ్యలకి 2 కట్టలు గోంగూర కట్టలు తీసుకున్నాను నేను. స్టవ్ ఆన్ చేసుకుని ముగ్గు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి సరిపడగా. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. రొయ్యలు బాగా వేసుకోవాలండి. రొయ్యలు బాగా ఇలా ఆయిల్ వేసాం కదండి, ఇలా తిప్పుకోవాలండి. 1/2 కేజీకి వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా నూరేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. చిటికెడు 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఆ రొయ్యలు బాగా ఎగిపోయినాయి కదండి, అప్పుడు తీసుకోవాలండి. మొత్తం రొయ్యలన్నీ తీసుకోవాలండి. పెళ్ళు 3 తీసుకున్నాను. సరే ఆనియన్ శుభ్రంగా వేయిపోయినాయి కదా, ఇందాక వేపు పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని తిప్పుకోవాలండి. ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి మనం సాల్ట్ యాడ్ చేయక్కర్లేదు. లాస్ట్ గోంగూర వేసినప్పుడు చూసుకొని వేసుకోవాలండి. కారం తగినంత వేసుకోవాలండి. తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను అంతే, ఎందుకంటే కారం ఎక్కువ తినలేను మా పిల్లలు. మీకు కావాలంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. కారం తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం 1 స్పూన్ వేస్తున్నాను. వేసుకొని బాగా ఇలా కలిపేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. చూసారా, 1 గ్లాస్ వాటర్ చూసారా ఇలా ఉందా. ఇలాగా శుభ్రంగా హైలో పెట్టుకుని గ్యాస్ చూసారు కదండి. ఇందాక గోంగూర మనం కుక్కర్లో పెట్టినాం కదా, కుక్కర్లో పెట్టి ఉడుకుపోయింది శుభ్రంగా. దీన్ని తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుని ఒకసారి చూడండి. ఒకసారి దీన్ని శుభ్రంగా ఇలాగే వేపించుకుంటే వాటర్ ఒకటి ఏమైనా ఉంటే అన్నీ డ్రై అయిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. మనం వేసిన టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ శుభ్రంగా ఉడికిపోద్ది. చూసారా మనకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా తిప్పేసుకుంటే సరిపోద్దండి. చూసారా మెత్తగా అయిపోతుంది. దూరగా మనం రుబ్బుకోక్కర్లేదు, మళ్ళీ తీసుకుని రుబ్బుకోక్కర్లేదు. కుక్కర్లో పెడితే మంచిగా కుక్ అయిపోద్దండి. చూసారండి ఎంత మెత్తగా అయిపోయిందో. మీకు ఏమైనా మెత్తగా అవ్వకపోతే ఒకవేళ గడితే ఇలా అనేసుకుంటే శుభ్రంగా పిండిలా అయిపోతుందండి. మనం కుక్కర్లో పెడతాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది, కష్టపడాల్సిన అవసరం లేదు. కుక్కర్లో పెట్టుకుంటే మెత్తగా గుడ్లా అయిపోతుంది. చూసారా ఇలా శుభ్రంగా తిప్పేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఈ గోంగూర సరిపడి ఈ ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక ఆ కూరలో వేసుకున్నాం కదా, ఈ ఉప్పు ఇందులో సరిపోతుంది. బాగా ఇలా కలిపేసుకొని సరిపోతుంది. కొంచెం కూడా వాటర్ లేకుండా శుభ్రంగా ఇంకిపోయేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూర కూడా శుభ్రంగా ఎగిరిపోయింది. ఇక్కడ ఈ గోంగూర తీసుకెళ్ళి ఇందులో కలుపుకోవాలండి. కూర చూసారా ఇలాగా కొంచెం వాటర్గా ఉంది. చూసారా ఇలా వాటర్గా ఉండి కూర చూసారా బాగా ఎగిరిపోయి కొంచెం వాటర్ కింద ఉంది. ఇలా వాటర్ కింద ఉన్నప్పుడు ఈ గోంగూర మనం మెత్తగా చేస్తున్నాం కదా, ఈ గోంగూరని మెత్తగా చేసుకుని పేస్ట్ కింద చేసుకున్న గోంగూరని ఇందులో కలిపేసుకోవాలండి. ఇలా వేసుకోవడమే. చూసారా ఈ గోంగూర ఇందులో వేసినాక శుభ్రంగా కలుపుకోవాలి. చూసారా అంత మెత్తగా అయ్యిందో స్పాంజ్లా. ఇలా గోంగూర వేసేసుకున్న తర్వాత 3-4 మినిట్స్ దీన్ని శుభ్రంగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. 3-4 మినిట్స్ ఓన్లీ. ఇలా కలిపేసిన తర్వాత 3-4 మినిట్స్ శుభ్రంగా కొంచెం స్టీమ్కి ఉడకనివ్వండి. కూర సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ ఓన్లీ మగ్గనివ్వండి ఆవులో. తర్వాత 4 ఎల్లుల్లిపాయలు, 1 ఎనిమిరకాయ, జీలకర్ర, కరివేపాకు ఇవి తీసుకోవాలండి. గ్యాస్ వెలిగించి బౌల్ పెట్టి కొంచెం ఆనియన్ స్పూన్ ఆయిల్ వేయాలండి, ఎందుకంటే కూరలో చాలా ఎక్కువ వేస్తున్నాం కాబట్టి. చూడండి ఎల్లుల్లిపాయలు మొత్తం అన్నీ వేసుకోవాలండి. చూస్తారా కూర ఆయిల్ పైకి వచ్చింది కదండి. చూడండి కూర అయిపోయింది, కూర మొత్తం ఎగిరిపోయింది.
చాలా బాగా కుదిరిన కూర. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నది. మొత్తం కూర వేసుకోవాలి. చూసారా మొత్తం వేపేసిన కూర అంతా ఇందులో తాలింపులా పెట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. కూర చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పెట్టుకొని చూద్దాం ఎలా ఉంది టేస్ట్. చూసాం రైస్ పెట్టినాను, ఇప్పుడు కర్రీ ఎలా ఉంది టేస్ట్ చూసి చూద్దాం. చూద్దామండి. చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటున్నారు. వచ్చిందని కర్రీ టేస్ట్ చెప్తాను. చాలా చాలా బాగుందండి, బాగా ఎక్సలెంట్గా కుదిరింది కర్రీ. గోంగూర పచ్చడి చాలా చాలా బాగుందండి.